మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జ్యువెలర్స్ లో అన్ని జ్యువెలరీపై ఉన్న విఏ కేవలం 2-12% మాత్రమే. నో మేకింగ్ ఛార్జెస్. విచేయండి ముకుంద జ్యువెలర్స్, జూబ్లీ హిల్స్ మరియు వైజాగ్. పూర్తికాలపు డీజీపీ నియామక ప్రక్రియలో కీలక ఘట్టం పూర్తయింది. ఈ పోస్టుకు అర్హత కలిగిన సీనియర్ ఐపీఎస్లకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం పంపించిన పేర్లలోంచి ముగ్గురిని యూపీఎస్సీ ఖరారు చేసింది. ఈ జాబితాలో 1991 బ్యాచ్కు చెందిన సివి ఆనంద్, 1994 బ్యాచ్కు చెందిన వినాయక్ ప్రభాకర్ ఆప్టే, సౌమ్య మిశ్రా పేర్లు ఉన్నట్లు సమాచారం. సీనియారిటీ, ఇతర అంశాల దృష్ట్యా సివి ఆనంద్కే డీజీపీగా ఎక్కువ అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర పూర్తిస్థాయి పోలీసు బాస్ నియామకానికి యూపీఎస్సీ నుంచి స్పష్టత వచ్చినట్లు విశ్వసనీయంగా తెలిసింది. రాష్ట్రానికి చెందిన సీనియర్ అధికారుల వివరాలను యూపీఎస్సీకి పంపగా జాబితాలోని ఐపీఎస్లకు సంబంధించిన కాన్ఫిడెన్షియల్ రిపోర్టులపై కమిటీ సుదీర్ఘంగా చర్చించినట్లు తెలిసింది. అనంతరం 1991 బ్యాచ్కు చెందిన సివి ఆనంద్, 1994 బ్యాచ్కు చెందిన వినాయక్ ప్రభాకర్ ఆప్టే, సౌమ్య మిశ్రా పేర్లు ఖరారు చేసినట్లు సమాచారం. ఈ మేరకు తుది జాబితాను యూపీఎస్సీ 1-2 రోజుల్లో ప్రభుత్వానికి పంపించనుంది. అందులో నుంచి ఒకరిని రాష్ట్ర పూర్తికాలపు డీజీపీగా ప్రభుత్వం ఖరారు చేయనుంది. అనంతరం ఆ నియామకం గురించి యూపీఎస్సీకి సమాచారం అందించనుంది. కేడర్ పరంగా ఈ ముగ్గురిలో సివి ఆనంద్ అత్యంత సీనియర్. రాష్ట్రంలో ఏఎస్పీ నుంచి మొదలుకొని డీజీపీ హోదా వరకు పలు స్థానాల్లో సుదీర్ఘకాలం పనిచేశారు. మరోవైపు ఐబీలో సుదీర్ఘకాలం పనిచేసిన అనుభవం కలిగిన ఆప్టే గత సెప్టెంబర్లో స్పెషల్ డైరెక్టర్ గా పదోన్నతి పొందారు. ఐబీలోనే ఆయన మరింత ఉన్నత హోదాకు చేరుకునే అవకాశం ఉండడంతో ఆయన తెలంగాణ కేడర్లోకి తిరిగి వచ్చే అవకాశం ప్రస్తుతానికి లేనట్లే కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో సివి ఆనంద్ సీనియారిటీతో పాటు ఇతర అంశాలను పరిగణలోకి తీసుకుని ఆయన్నే పూర్తికాలపు డీజీపీగా నియమించేందుకు ప్రభుత్వం మొగ్గు చూపే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుత ఇన్ఛార్జ్ డీజీపీ శివధర్ రెడ్డి ఏప్రిల్ నెలాఖరుతో పదవీ విరమణ పొందనున్నారు. అనంతరం తదుపరి డీజీపీని నియమించనున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ ఆవిర్భావం అనంతరం ఇప్పటివరకు 6 డీజీపీలుగా పనిచేసిన పూర్తికాలపు డీజీపీలుగా 2 పనిచేశారు. తెలంగాణ తొలి డీజీపీగా పనిచేసిన అనురాగ్ శర్మ తొలుత తాత్కాలిక డీజీపీగా పనిచేసిన తర్వాత యూపీఎస్సీ ద్వారా 2015 నవంబర్ 13న పూర్తికాలపు డీజీపీగా నియమితులయ్యారు. 2017 నవంబర్ 12 వరకు ఆయన కొనసాగిన అనంతరం తాత్కాలిక డీజీపీగా మహేందర్ రెడ్డి ఆ బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆయన సైతం యూపీఎస్సీ ద్వారా పూర్తికాలపు డీజీపీగా నియమితులై 2022 డిసెంబర్ వరకు పనిచేశారు. వీరిద్దరి తర్వాత పనిచేసిన అంజనీ కుమార్, రవిగుప్తా, జితేందర్తో పాటు ప్రస్తుత డీజీపీ శివధర్ రెడ్డి తాత్కాలిక ప్రాతిపదికనే డీజీపీలుగా వ్యవహరించారు. తాజాగా నియమితులు కానున్న డీజీపీ తెలంగాణకు 3వ పూర్తికాలపు డీజీపీగా ఉండనున్నారు.